దేవుడు చూచును, రహస్యముగా నీవు చేయు పనులను. చెవులిచ్చిన దేవుడు ఆలకించును, నీ నోటితో పలికే ప్రతి పలుకును. కన్నులిచ్చిన దేవుడు చూచును, రహస్యముగా నీవు చేయు పనులను. చెవులిచ్చిన దేవుడు ఆలకించును, నీ నోటితో పలికే ప్రతి పలుకును. నీ నడక నీ పడక కూర్చుండుట లేచుట, నీ నడక నీ పడక కూర్చుండుట లేచుట. తలంపు పుట్టక మునిపే నీ మనసు గ్రహించును, తలంపు పుట్టక మునిపే నీ మనసు గ్రహించును. కన్నులిచ్చిన దేవుడు చూచును, రహస్యముగా నీవు చేయు పనులను. చెవులిచ్చిన దేవుడు ఆలకించును, నీ నోటితో పలికే ప్రతి పలుకును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిరీక్షణ టీవీ ద్వారా లోకానికి వెలుగు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చేస్తున్నటువంటి ఫోన్ల ద్వారా నేను ఎంతో ప్రోత్సహించబడుతున్నాను. ఈ కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని, ఆధ్యాత్మిక లోతుల్లో నుంచి మీరు చెప్తున్నటువంటి వాటి ద్వారా మేము బలపడుతున్నామని మీరు చేస్తున్నటువంటి ఫోన్లు నన్ను ఎంతగానో బలపరుస్తున్నాయి. తప్పకుండా మంచి విషయాలను మనమందరము నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ జయం కలిగిన దేవ, ఈ మాటలు మా ఆత్మీయ జీవితానికి ఎంతో ఆదరణకరంగాను, శారీరక జీవితానికి ఆరోగ్యకరంగా ఉండడానికి సహాయం చేయండి. యేసు నామములో అర్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించేటువంటి ఆలోచన, దేవుడు మనం చేసేటువంటి ప్రతిక్రియలను చూస్తున్నాడా? మనం చేసేటువంటి ప్రతి దాన్ని దేవుడు చూస్తున్నాడా? దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడా? ఏ విధంగా మనం చేయాలి? అసలు బైబిల్ ప్రకారంగా మనం ఏ విధంగా మనం చేసేటువంటి పనులు చేయాలో ఆలోచిద్దాము. దేవుడు మనకు కన్నులు ఇచ్చాడు. ఎందుకు ప్రియులారా? చూడమని. మరి మనము చూడడానికి కన్నులు ఇచ్చినటువంటి దేవుడు చూడడంటారా? ఆలోచించండి. 2, మనము చిన్న శబ్దమైనా వినగలము, పక్షుల కోతలు వినగలము, ఎన్ని రకాల శబ్దాలు వినగలము, ఎవరు మాట్లాడినా ఏ భాషతో మాట్లాడినా అర్థం చేసుకోగలము. కాబట్టి మరి చెవులను మనకిచ్చినటువంటి దేవుడు వినకుండునా? ఆలోచించండి. నీకు చెవులిచ్చినటువంటి దేవుడు, నాకు చెవులిచ్చిన దేవుడు, కన్నులిచ్చినటువంటి దేవుడు చూడడు అని చాలామంది అనుకుంటున్నారండి. దేవుడు కళ్ళు మూసుకున్నాడని. పిల్లంట పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుని నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. కాబట్టి మనల్ని ఎవరూ చూడటం లేదు అనుకోవటం పొరపాటండి. నీవు కూర్చుండటానికి తెలుసు, నీవు పరుండుట ఆయనకి తెలుసు, నీ నడక ఆయనకి తెలుసు, నీ పడక ఆయనకి తెలుసు. ఎలా తెలుసుకుంటున్నాడండి ఆయన? ఎలా తెలుస్తుంది? దేవుడు ఎలా తెలుసుకుంటున్నాడు అని మీరు అనుకుంటున్నారా? ఇంతకుముందు ఎపిసోడ్లో నేను మాట్లాడాను. ప్రకృతి చూస్తుంది, ప్రకృతి వింటుంది, చూసి వినినటువంటి ఆ ప్రకృతి చెప్తుంది. ప్రియులారా, ప్రీవియస్ ఎపిసోడ్లోనే నేను మాట్లాడాను. కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రతి వస్తువు కూడా 2 రకాలుగా పనిచేస్తుంది. 1 మనకు సేవ చేస్తుంది, 2 తనకు రిప్రజెంటేటివ్గా ఉంటుంది. 2 రకాలుగా ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని పెద్ద పెద్ద ఆఫీసుల్లో పని చేస్తూ ఉంటారు, ఒకవైపు ఇక్కడ సమాచారాన్ని అక్కడ చారవేస్తూ ఉంటారు. ఏమండి, మనకి గూఢాచారి వ్యవస్థ అనేది మనకు తెలుసు కదా. పెద్ద పెద్ద కంపెనీల్లో ఎంప్లాయీగానే ఉంటారు, కానీ 2 పనులు చేస్తూ ఉంటాడు. అతను ఇక్కడ ఎంప్లాయీగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా
మరి తన అధికారికి చెప్తూ ఉంటాడు. కాబట్టి అధికారికంగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయనకి తెలియదని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఇతను కూడా మనలాంటి వ్యక్తే కదా అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళల్లోనే ఒక వ్యక్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడు అన్న విషయం తెలియనటువంటి వాళ్ళు నష్టపోతారు ప్రియులారా. ఇకపోతే దేవుడు మనం నడుచుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడండి. పాత నిబంధనలో ఏం చేశాడు? ఆయన ఆజ్ఞలు అనేది ఇచ్చాడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. దేవోక్తి లేకపోతే ఏం చేస్తారంటే జనులు కట్టు ఉండదు, ఇష్టానుసారంగా తిరుగుతారు. కాబట్టి మనుషులలో కూడా కొంతమంది అదుపు లేకుండా తిరుగుతూ ఉంటారు, కొంతమంది క్రమశిక్షణతో ఉంటారు. అదుపు ఉన్నటువంటి బాలుడు తల్లిదండ్రులను సంతోషపెడతాడు, అదుపు లేనటువంటి బాలుడు అవమానాన్ని తీసుకొస్తాడు. చూడండి, మనం పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూద్దాము. అన్నలట తప్పు చేస్తూ ఉన్నారట. తప్పు చేస్తూ ఉంటే తమ్ముడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ తప్పులను తండ్రికి చారవేస్తే వాళ్ళు, అయ్యో ఇది మేము తప్పు చేశాం కదా, తమ్ముడు చెప్పింది రైటే కదా, నాన్నగారు కూడా చెప్పింది రైటే కదా అని చెప్పేసి వాళ్ళు సరిదిద్దుకునే రకంగా కాదండి. ఏకంగా చంపేంత వరకు వచ్చేసి నీళ్లు లేని బావిలో వేస్తే ఆఖరికి ఆ వ్యక్తి ఐగుప్తీయులకు అమ్మబడ్డాడు, వెళ్ళాడు. అతని యొక్క నీతి అదుపులో పెరిగాడు కాబట్టి ఆ దేశంలో గొప్పవాడుగా అయ్యాడండి. బాధలు పడుతూ వెళ్ళిపోయాడు. చూసారా, అదుపు ఉన్నటువంటి బాలుడు, అదుపు లేని బాలుడు. ఇప్పుడు అదుపు లేని వాళ్ళందరూ వచ్చి అతని పాదాలకు నమస్కారం పెట్టే పరిస్థితి వచ్చింది. ఒకే తల్లి గర్భాన్ని పుట్టారు అందరూ కూడా, కానీ ఒక వ్యక్తి గొప్పవాడయ్యాడు, మరి కొంతమంది ఆయన పాదాలు పట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు రహస్యంగా నువ్వు చేసేటువంటి ప్రతి పని నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట ఆయన వింటున్నాడు. కాబట్టి ఆ మాటలు, నీవు పలికేటువంటి ప్రతి పలుకుకి నీవు ఒకానొక దినాన్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహంతో చేసినటువంటి ప్రతి దాని యొక్క ఫలితము మనం అనుభవించి తీరవలసిందే ప్రియులారా. కాబట్టి ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక కట్టడ అంటే కట్టు, చూసారా, కట్టడం అనమాట అండి ఆజ్ఞ. ఇదిగో ఇలా చేయకూడదు అంటే అలా వెళ్ళరు అనమాట అండి. సముద్రం లోపలికి వెళ్ళకూడదు అని తల్లిదండ్రులు చెప్పారనుకోండి, కట్టడు అనమాట, కట్టు. అక్కడక్కడికి వెళ్తారు, వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది అదుపు లేని పిల్లలు ఉంటారు కదా, వెళతారు, అలలు తీసుకెళ్ళిపోయినాయి, శవమై తిరిగి వస్తాడు. కాబట్టి మనం అదుపు కలిగినటువంటి పిల్లల వలె ఉండాలి, ఆజ్ఞలకు లోబడేటువంటి వారుగా ఉండాలి. శాసనము, ఆయన ఇచ్చేటువంటి శాసనాలు, ఆజ్ఞలు, కట్టడలు, ఇవన్నీ కూడా మనకు ఎందుకు ఇచ్చాడు చూద్దాం. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి నుంచి మనం ఆలోచించగలిగితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. కాబట్టి ఆ దీవెనలు నీకు రావాలంటే ఖచ్చితంగా నీవు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, ప్రతి ఆజ్ఞ మంచిదే పిల్లలు. ఈరోజు పిల్లలకి ఎలా ఉంటుందంటే, ఉదయాన్నే వాళ్ళు లేచిన తర్వాత, వాళ్ళు ముఖం కడుక్కున్న తర్వాత, స్నానం చేసిన తర్వాత, నాన్న శుభ్రంగా నీకు మంచి తిండి పెడుతున్నాను, తిను. తిన్న తర్వాత నీకు నీ ఫ్రెండ్స్తో వెళ్ళి నీ ఇష్టానుసారంగా ఆడుకున్నానా అన్నారనుకోండి, మా అమ్మ ఎంత మంచిదో అని ఆ అమ్మ నాన్న వాళ్ళకి పూజలు చేస్తాడండి కొడుకు. అమ్మ నువ్వు ఎంత మంచిదాను, అమ్మ ఎంత మంచిదానము అంటాడు. ఇలా చేశారనుకోండి, తల్లిదండ్రులు పిల్లలకి గొప్పవాళ్ళుగా కనిపిస్తారు. ఎందుకు? వాళ్ళ ఇష్టానుసారం వదిలేశారు కదా. కొంతకాలం తర్వాత వాడు ఏ పనికి పనికి రాకుండా ఒక గజ్జి దొంగగా మారిపోయి జైల్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి. అప్పుడు పలకరించడానికి అమ్మోళ్ళు వచ్చారనుకోండి, అమ్మ చిన్ననాడు నన్ను నువ్వు కొట్టుంటే నేను జైల్లో కూర్చుండేవాడిని కాదు కదా, ఇలా నా ఇష్టానుసారంగా తిరిగేవాడిని కాదు కదా, నాకు చెడు స్నేహితులు పరిచయం అయ్యేవాళ్ళు కాదు కదా, నాకు ఈ విధంగా పరిస్థితి వచ్చేది కాదు కదా అని అప్పుడు బాధపడతారు. ఇద్దరు, ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారట. ఒక కొడుకు తల్లి చెప్పినటువంటి మాట విని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంట, ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడట.
ఆ కలెక్టర్ అయినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి, ఆ తల్లి కడుపున పుట్టినటువంటి మరొక వ్యక్తి, ఇద్దరు ట్విన్స్ అట్టండి, ఒకేలాగా ఉంటారట. అయితే మరొక వ్యక్తి తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా తిరిగి చిన్ననాడు చేయకూడనటువంటి పనులు చేస్తూ పెద్ద ఖచ్చితంగా అయిపోయాడటండి, జైల్లో ఉన్నాడట. అయితే ఆ ట్విన్స్లో పెద్దవాడైనటువంటి అన్నయ్య తమ్ముడైనటువంటి తన సహోదరుడు జైల్లో ఉన్నప్పుడు చూడడానికి వెళ్ళి, తమ్ముడు అంటే అన్నయ్య ఇప్పటికి నాకు మారు మనసు వచ్చింది, నేను బ్రతకాలనుకుంటున్నాను అన్నయ్య, నాకు ఉరిశిక్ష వేశారు అన్నాడట. ఉరిశిక్ష వేస్తే దాన్ని ఎవరు తప్పించలేరు, చట్టం కదా. అన్నయ్య నేను బ్రతకాలని ఉంది అంటే, అప్పుడు అన్నయ్యట, తమ్ముడు ఒక పని చేద్దాం, నేను ఒకలాగా ఉంటాం కదా, నీవు నా డ్రెస్ వేసుకున్నావు, వెళ్ళిపో, బయటకు వెళ్ళి బ్రతుకు, నేను నీ శిక్షణ భరిస్తాను అని చెప్పేసి ఆ అధికారిగా గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి అతను తమ్ముని యొక్క శిక్షణ భరించి చనిపోయాడటండి. ఆ శిక్షణ వేసుకున్నాడు. తమ్ముడు మారు మనసుతో తను బ్రతికాడు. చూసారా ప్రియులారా, శిక్ష ఎవరికి రావాలి? తమ్ముడికి రావాలి, కానీ అన్న భరించాడు. యేసుక్రీస్తు వారు కూడా మన శిక్షణ భరించి, మనకు రావాల్సినటువంటి పాప శిక్షణ ఆయన భరించి ముళ్ళ కిరీటం పెట్టబడి ఆయన శిక్షించబడ్డాడు. ఎందుకు? మనల్ని పరలోకానికి పంపించడానికి. తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనం పాప స్థితిలో ఉంటే మనం పాడైపోతామని పాపపు స్థితిలో నుంచి గొప్పవాళ్ళుగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు మనకి ఇచ్చారు. ఈ ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు లేకుండా ఇష్టానుసారంగా తిరుగు అంటే మొట్టమొదట బాగుంటుంది, తర్వాత బాగోదు. ఈ ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు పాటించే సమయంలో మొట్టమొదట బాగోవు, తర్వాత బాగుంటాయి ప్రియులారా. తర్వాత నీ జీవితం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు నేను ఈ విధమైనటువంటి కట్టడలు, శాసనాలు, ఆజ్ఞలు పాటించినందువల్ల ఎంత గొప్పవాడిని అయ్యాను అని చెప్పేసి అప్పుడు తల్లిదండ్రులు నీకు అర్థమవుతారు, అప్పుడు నీ యొక్క దైవ సేవకులు నీకు అర్థమవుతాడు, వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తావు, అప్పుడు నువ్వు ఎంతో వాళ్ళని సన్మానిస్తావు. కాబట్టి చిన్నపిల్లలారా, యవనస్తులారా, ఈ సమయంలో మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు. తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట వినాలి, దైవ సేవకులు చెప్పేటువంటి మాట వినాలి. కాబట్టి మోసపోకు, దేవుడు విక్రయింపబడడు. నీవేమి చేస్తావో అదే కోస్తావు, ఏమి విత్తుతావు అదే కోస్తావు. ఏమండి, ఒక స్పాంజిని తీసుకొని మురికి నీళ్ళల్లో పెట్టి లేపినప్పుడు మామూలుగా ఉంటుందండి, దానిలో మురికి నీళ్ళు ఉన్న విషయం తెలియదు. దాన్ని పిండినప్పుడు మురికి వస్తుంది. అలాగే ఏదైతే నువ్వు నేర్చుకుంటావో అదే అప్పచెప్తావు. చిన్ననాడు నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో, ఏ స్నేహితుల సహవాసం చేస్తున్నావో, 10 మంది మంచి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక దొంగోడు వెళ్ళిపోయాడు అనుకోండి, సహవాసం చేశాడు అనుకోండి, దొంగోడు మంచి. ఇప్పుడు 10 మంది దొంగలు ఉన్నారు. ఈ 10 మంది దొంగలలో ఒక మంచివాడు సహవాసం చేశాడు అనుకోండి, ఈ మంచివాడు కాస్త దొంగ అయిపోతాడు. కాబట్టి వాళ్ళ సహవాసం కోరగొట్టు. కొంచెం ముందుకు వెళదాం. ఇక దేవుడు కొన్ని పనులు ఏ విధంగా చేయమన్నాడంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం ప్రారంభం నుంచి చూడగలిగితే ప్రియులారా, మంచి విషయాలు యేసుక్రీస్తు వారు చెప్పారు ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం చూడగలిగితే మొదటి నుండి, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. చేస్తే ఏంటి? చాలామందికి ఏమిష్టమో తెలుసండి, నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, అదిగోండి అని. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటానండి ఒక విషయాన్ని. ఒక ఆవిడంటే చర్చికి ఫ్యాన్ ఇచ్చిందంటండి. ఫ్యాన్ ఇచ్చింది కదా, ఓకే మంచిది, అందరికి ఉపయోగపడాలి ప్రభు అని సైలెంట్గా ప్రార్థన చేసుకోవచ్చు కదా. మంచి ఆసకాల ఒక్కపోతలో చర్చ్ అంతా జరుగుతుంటే ఫ్యాన్ ఆపండి అందంట మధ్యలో. ఎందుకమ్మా ఆపమంటున్నావు అంటే, ఆపండి మీకే తెలుస్తుందనంట. సరే అని ఆపితే అదిగో మా కూతురు పేరు, మా అబ్బాయి పేరు, మా ఆయన పేరు, నా పేరు అని చెప్పేసి పేర్లు చూపిస్తుందట. అంటే నువ్వు ఎందుకు ఇచ్చావు? మనుషుల్లో గొప్పతనం కోసం ఇచ్చావా? అమ్మో నిన్ను పొగడాలని ఇచ్చావా? నీ ప్రతిఫలం పోయినట్టే. చూడండి కింద ఏముందో, మనుషులకు కనబడవలనని, మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి నుండి, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. క్లియర్గా ఉందండి. మీరు మనుషులకు తెలిసే విధంగా ఇస్తే మీకు ఫలం అనేది ఉండదు. ఒకటోసారి
మీరు మనుషులకు కనబడవలనని మీరు ఇస్తే మీకు ఫలము కలగదు. రెండోసారి, మనుషులకు కనబడవలనని మీరు చేస్తే, మనుషుల ద్వారా ఘనత పొందాలని మీరు చేస్తే పరలోకము నుండి తండ్రి సైలెంట్గా ఉంటాడు, మీకు ఫలము రాదు. మరి ఏం చేయాలి చూడండి, క్రింద ఉన్నది 2వ వచనం. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఎప్పుడైతే నేను ఇంత ఇచ్చానో కనపడే విధంగా, ఎవరైనా కానుకేసేటప్పుడు ఎక్కువ ఇచ్చారనుకోండి, అదిగో ఇలా వేసి అందరూ చూస్తున్నారా లేదా, 1,00,000 రూపాయలు చెక్కు అని ఇలా వేసి, లేదా పెద్ద అమౌంట్ లేదా బంగారము ఏదో వేస్తున్నప్పుడు చూశారు అనుకోండి, నీకు ఫలం రాదు. అందుకని కానుకలు వేసేటప్పుడు చాలామంది ఎంత వేస్తున్నారో కూడా తెలియకుండా అలా వేస్తూ ఉంటారు. మంచిది, వేయండి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు చూశారట, మీ అందరికి తెలిసిన విషయమే. భేద విధరాలు ఎక్కువ ఇచ్చిందని చెప్పాడు. చాలా స్తోమతలో అనేక మంది వారి స్తోమత ప్రకారం ఇచ్చారు, కానీ భేద విధరాలు తనకున్న 2 కాసులు ఇచ్చిందని ఆవిడ గొప్పగా చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పొచ్చు, ఎవరిచ్చారనేటువంటి విషయం దేవుడు చెప్పొచ్చు. యేసుక్రీస్తు వారు చెప్పడం రైటు. ఇంకో విషయం, దైవ సేవకులు ఒకవేళ ఫలాన్ని వాళ్ళు ఇచ్చారని వాళ్ళు చెప్పొచ్చు, మంచిదే. వాళ్ళు ఫలాన్ని ఇంత ఇచ్చారండి, వాళ్ళు మరి దాతృత్వం కలిగిన వాళ్ళు చక్కగా చేశారని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. దైవ సేవకుడు ఒకవేళ తను చెప్పాలని అనిపిస్తే వాళ్ళు ఇంత ఇచ్చారండి అని చెప్పటం రైటే. కానీ నేను ఇంత ఇచ్చాను అని ఎవరైనా చెప్పితే, నేను ఇంత ఇచ్చాను, నేను అంత ఇచ్చాను, ఇంత ఇవ్వగానే నాకు ఎంత వచ్చేసింది అంటే మభ్య పెడుతున్నావు ఎవరినో. నేను 100 రూపాయలు ఇచ్చాను, నాకు ఒక 10,000 వచ్చేసినాయి అంటే ఎవరిని మభ్య పెడుతున్నావు ప్రియులారా? ఎవరిని మభ్య పెడుతున్నావు? అలా మభ్య పెట్టకూడదు. ఏమండి, దేవుడు ఏమన్నాడు చూపించమంటారా? ఆయన ఎంత ఇస్తానన్నాడు చూపించమంటారు? ఒకసారి ఇక్కడే ఉండండి. మార్కు సువార్త 10వ అధ్యాయములో 30వ వచనము చూడండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనము. యేసుక్రీస్తు దేవుడు నీకెంత ఇస్తానన్నాడో 30లో 29 నుంచి. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు అన్నారు. ఇవ్వగానే హింస కలుగుతుంది, బాధ కలుగుతుంది, కష్టం కలుగుతుంది నీకు. ఆ తర్వాత హింసలతో పాటు 100 రెట్లండి, 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లిదండ్రులను పిల్లలను భూములను రాబో కాలమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయము అని చెప్పాడండి. కాబట్టి దేవుడిచ్చే ప్రతిఫలం అలా ఉంటుంది. నేను ఎంత ఇచ్చానో నాకు ఎంత వచ్చేసింది అని చెప్పటం. ఇక్కడేమంటున్నాడు? చెప్పొద్దు. అక్కడ ప్రతిఫలం ఏంటి? నువ్వు ఇస్తే 100 రెట్లు నీకు వస్తుందని అక్కడ చెప్పాడు. వాక్యం అర్థం కావట్లేదు ప్రియులారా? మీకు వాక్యం వింటలేదా? మీరు బైబిల్ చదవట్లేదా? మీరు ఎందుకు తప్పు చేస్తున్నారు? బైబిల్కి భిన్నంగా ఎందుకు అలా చేస్తున్నారు? చేయకూడదు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, బైబిల్ అంటే అదేందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యాన్ని మీరి నీ మాట రాకూడదు, వాక్యానుసారంగా ఉండాలి. అలా రాకపోతే నువ్వు ప్రతిఫలం దేవుని యొద్ద పొందవు. నువ్వు పొందాలని మనస్ఫూర్తిగా నేను ఆశపడుతున్నాను ప్రియులారా. నువ్వు చేసేటువంటిది ఏదైనా సరే రహస్యంగా చెయ్యి. దేవుని యొద్ద నీకు ప్రతిఫలం కావాలంటే చెయ్యి. నాకు దేవుని యొద్ద నుండి ప్రతిఫలం వద్దండి, మనుషు వల్లే కావాలండి అంటే మనుషుల్ని ఏం చేస్తారు తెలుసా? నువ్వు మనుషులు గొప్పవాడు అవుతావు కాబట్టి ఏదన్నా ఒక సందర్భం వచ్చి, ఏమండి అదిగో ఈ కార్యక్రమం అంతటికి ఒక ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలంటే ఆయన డబ్బులు బాగా ఇస్తాడండి, ఆయన ఎంచుకుందాం అంటే అని దండేస్తారు. అందరూ పెద్ద కుర్చీలో కూర్చోబెడతారు, స్టేజ్ మీద కూర్చోబెడతారు, అందరిని చూస్తూ ఉంటారు, అందరినీ దగ్గరికి వస్తూ ఉంటారు, సలహాల కోసం వస్తూ ఉంటారు. అప్పుడు అబ్బో పలానాయన గొప్ప, పలానాయన గొప్ప. అది మనుషుల వల్ల. కానీ నీకు దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటిది 0. కాబట్టి దేవుని దగ్గర ఎలా తెలుసా? అప్పుడప్పుడు చిన్న విషయం నేను చెప్తూ ఉంటాను. ఒక ఆవిడ ఒక పల్లీలు వేరుశనగలు ఆరేస్తూ ఉంటే చిన్న బాబు వెళ్ళి కొంచెం ఇవ్వండి ఆంటీ అన్నాడట. తీసుకోమని ఆవిడందంట. కాదు మీరే ఇవ్వండి అన్నాడు. అప్పుడు సరే అని చెప్పేసి ఆవిడ పెద్ద గుప్పుడు తిట్టి సొక్కతలో పట్టేసుకున్నాడంట, వెళ్ళిపోయాడట. చూసారా? దేవుడి దగ్గర ఆవిడిస్తే ఎన్నొచ్చేది, ఈయన తీసుకుంటే ఎన్నొచ్చేది. మనుషుల వలన ఘనత పొందితే ఎలా ఉంటుందంటే వీడి గుప్పుడుతో వీడు తీసుకున్నట్టు. మీకు అర్థమవుతుందా? మనుషుల వలన నీవు ఘనత నాశించి మనుషులను చూసి నీవు మనుషుల వలన ఘనత పొందేవాడుగా మనుషులు చూస్తున్నట్టుగా చేస్తే
నీవు ప్రతిఫలం ఎలా ఉంటుందంటే నీ గుప్పుడుతో చిన్నపిల్లవాడు గుప్పుడు తీసుకుంటే ఎంత వస్తాయండి? ఒక 20 పౌర్లు వస్తాయి. ఇప్పుడు ఆవిడ అన్నీ ఇచ్చింది, ఒక 100 గుప్పులని ఇచ్చి ఉంటుంది. అంటే ఈవిడ గుప్పుడు 5 గుప్పులు ఎక్కువ కదా. కాబట్టి దేవుడు కూడా అలానికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీ ముందు నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా బోరా అంటే ఏంటి? చాటింపు. చాటించొద్దు. నువ్వే చేసేటువంటి ఏ క్రియ అయినా సరే సైలెంట్గా చెయ్యి. చివరిగా నేను ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎవరైనా సరే అల్పుడైనటువంటి ఒక పనివానికి దాసుడుగా గలిపినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే, అతడు ఆకలైనప్పుడు భోజనం పెట్టమని తన దాసుని అడుగుతాడు. భోజనం పెట్టిన తర్వాత నువ్వు నాకు భోజనం పెట్టావు, చాలా గొప్పోడివి అని మెచ్చుకోడు. నేను చేసిన తర్వాత భోజనం చేయంటాడు. ముందుగా వీళ్ళు భోజనం చేయమని అనడు, నాకు వడ్డించు అని. అంతా చేసిన తర్వాత మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా, మేము సువార్తను ప్రకటించి ఇలా చేసాము అన్నప్పుడు మీరు చేయండి, చేసి మేము చేయవలసినవే చేశాము, మేము నిష్ప్రయోజనకరమైన దాసులము అనుకోమన్నాడు ప్రియులారా. కాబట్టి మనుషులకు కనపడేలాగా మనం ఇవ్వద్దు. ఆ విధమైన కార్యాలు చేయకుండా, బోర ఊదించకుండా వాక్యానుసారంగా నడుద్దాం. దేవుడు వలన మనం ప్రతిఫలం పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించిన గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జయం కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నాయన మిమ్మల్ని స్తుతించడానికి, కనపరచడానికి, మహింపరచడానికి సాయం చేయండి. యేసు నామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్. కన్నులిచ్చిన దేవుడు చూచును, రహస్యముగా నీవు చేయు పనులను. చెవులిచ్చిన దేవుడు ఆలకించును, నీ నోటితో పలికే ప్రతి పలుకును. కన్నులిచ్చిన దేవుడు చూచును, రహస్యముగా నీవు చేయు పనులను. చెవులిచ్చిన దేవుడు ఆలకించును, నీ నోటితో పలికే ప్రతి పలుకును. నీ నడక నీ పడక కూర్చుండుట లేచుట, నీ నడక నీ పడక కూర్చుండుట లేచుట. తలంపు పుట్టక మునిపే నీ మనసు గ్రహించును, తలంపు పుట్టక మునిపే నీ మనసు గ్రహించును. కన్నులిచ్చిన దేవుడు చూచును, రహస్యముగా నీవు చేయు పనులను. చెవులిచ్చిన దేవుడు ఆలకించును, నీ నోటితో పలికే ప్రతి పలుకును. ఆజ్ఞలు కట్టడలు శాసనాలను ఆలకించి ఆచరించి చాటించమన్నాడు. వాక్యానుసారముగా మనము నడుచుకొనుటకు ప్రభు యేసును మాదిరిగా మన కొరకు పంపెను. ఆజ్ఞలు కట్టడలు శాసనాలను ఆలకించి ఆచరించి చాటించమన్నాడు. మనము నడుచుకొనుటకు వాక్యానుసారముగా ప్రభువైన యేసును మాదిరిగా పంపెను. మోసపోకుము, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుము, దేవుడు వెక్కిరింపబడడు. నీవేమి విత్తుదువో ఆ పంటను కోసెదవు. నీవేమి
విత్తుదువో ఆ పంటను కోసెదవు. కన్నులిచ్చిన దేవుడు చూచును, రహస్యముగా నీవు చేయు పనులను చెవులిచ్చిన దేవుడాలకించును. నీ నోటితో పలికే ప్రతి పలుకును చేయు ధర్మము నీ నీతి కార్యములు మనుషులకు తెలియకుండునట్లు చేయుము. కుడి చేయి చేయునది ఎడమ చేతికి తెలియకుండా చేయుమని యేసు చెప్పెను. నీవు చేయు ధర్మము నీ నీతి కార్యములు మనుషులకు తెలియకుండునట్లు చేయుము. కుడి చేయి చేయునది ఎడమ చేతికి తెలియకుండా చేయుటే వాక్యానుసారము. ఆశించవద్దు ఘనత మనుషుల నుండి, ఆశించవద్దు ఘనత మనుషుల నుండి. పొందాలంటే ఫలము దేవుని నుండి, పొందాలంటే ఫలము దేవుని నుండి. కన్నులిచ్చిన దేవుడు చూచును, రహస్యముగా నీవు చేయు పనులను చెవులిచ్చిన దేవుడాలకించును. నీ నోటితో పలికే ప్రతి పలుకును నీ నడక నీ పడక కూర్చుండుట లేచుట, నీ నడక నీ పడక కూర్చుండుట లేచుట. తలంపు పుట్టక మునిపే నీ మనసు గ్రహించును, తలంపు పుట్టక మునిపే నీ మనసు గ్రహించును. కన్నులిచ్చిన దేవుడు చూచును, రహస్యముగా నీవు చేయు పనులను చెవులిచ్చిన దేవుడాలకించును. నీ నోటితో పలికే ప్రతి పలుకును, నీ నోటితో పలికే ప్రతి పలుకును, నీ నోటితో పలికే ప్రతి పలుకును. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియులారా, ఒక విన్నపం చేయాలని మీ ముందుకు వచ్చాను. ఈ కార్యక్రమాలు ఎంతో భారంతో కూడినటువంటివి, నా స్తోమతకు మించినవి. నేను దేవుని వైపు చూస్తూ ఉన్నాను, ఎవరిని చేతులు చాచి ఇప్పటి వరకు అడిగింది లేదు, కానీ దేవుని వైపు నేను చూస్తున్నాను. తప్పకుండా మా కొరకు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. క్రింద ఉన్నటువంటి చిరునామాకు మాకు ఉత్తరం రాయటం ద్వారా కానీ, మీరు ఈ విషయాలు విన్న తర్వాత ఒక ఫోన్ చేశారనుకోండి, మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియులారా, ప్రేరేపింపబడినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా ఈ కార్యక్రమాలు బలపరుస్తూ ఉంటే అనేక విషయాలు అనేక మందికి, ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మందికి ఈ యొక్క సువార్తను వినటం ద్వారా, బలపడటం ద్వారా అనేకులు రక్షణ పొందుతారు ప్రియులారా. కాబట్టి కార్యక్రమాల విషయంలో ఈ క్రింద ఉన్నటువంటి ఆ నంబర్లకు ఆ ఫోన్పే ఉన్నది, గూగుల్ పే ఉన్నది. తప్పకుండా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క అమూల్యమైనటువంటి కానుకలను ఇచ్చి దేవుని మహింపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.